రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వంలో రాకముందు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు కేసీఆర్ కూడా అదే డిమాండ్ కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని బాగా నిందించాడు. మా తెలంగాణ అస్తిత్వానికి ఇది విఘాతం, దీన్ని ఎందుకు గుర్తించరు అధికారికంగా. నేను కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అదే భాష చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ మళ్ళా అప్పుడు కాంగ్రెస్ మీదేమో టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ వారు ఉన్నప్పుడు వీరు అమలు చేయాలంటారు, వీరు ఉన్నప్పుడు వారు అమలు చేయాలంటారు, అధికారికి గుర్తించాలంటారు. వారు చేయరు, వీరు చేయరు అంటే ఏంటి? ఇద్దరు తప్పు ఉన్నట్లే కదా. అందుకే మేము నిజమైన వారసులు ఎవరైతే ఆ పోరాటానికి మేము కమ్యూనిస్టులు అంటే ఆ త్యాగాలు మేము చేయమని మా పెద్దలు చేసిన త్యాగాల ఫలితమే 4,500 మంది మరణించారు ఆ పోరాటంలో. అఫ్కోర్స్ కొంతమంది సెప్టెంబర్ 48 సెప్టెంబర్ 17 ముందు మరణించారు, కొంతమంది తర్వాత మరణించారు, అది వేరు సంగతి. కానీ ఆ పిలుపు ఇచ్చింది ఎవరంటే రావినారాయణ రెడ్డి, బద్దం మెల్లారెడ్డి, తర్వాత మొగ్దం అయింది. ఆ ముగ్గురు సాయుధ పోరాటాన్ని పిలిపించారు. వీళ్ళు చెప్పే రీజన్ ఏంటి? ఇది ముస్లింలు హిందువులు ఘర్షణ కాదు. ఎందుకంటే రాజు ముస్లిము, రాజు ఫాలోయర్స్ అంతా హిందువులే 90%. రాజు మీద పోరాటం చేసిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఎవరంటే ముస్లిమ్స్ అనేక మంది ఉన్నారు. అందుకని ఇది సామాజిక సమస్య, అప్పట్లో ఓ భాషా సమస్య, వెట్టి చాకరీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి సమస్య, భూమి సమస్య, భుక్తి సమస్య. అందువలన ఇది ఆ పేరు చెప్పి భయపడుతూ ముస్లిమ్స్ కూడా వ్యతిరేకించరు నాకు తెలిసి. ఇది ఒక ముస్లింలకు వ్యతిరేకంగా అని అంటే తప్పైంది. ముస్లింలకు వ్యతిరేకం కాదు కదా. భూస్వామ్య వ్యవస్థ పైన తిరుగుబాటు భారతదేశంలో ఉన్న అన్ని సంస్థానాల్లో కూడా అగ్రగామి పోరాటం ఇక్కడ జరిగింది. అందువలన దాన్ని ఖచ్చితంగా గుర్తించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదే పద్ధతుల్లో ఇంకా ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలను క్రమపద్ధతిలో చిన్నగా దాన్ని ఒక ఆర్డర్లీగా పెట్టుకుని ఆ వాగ్దానాలన్నింటినీ కూడా పరిష్కారం చేయవలసిన బాధ్యత ఉందని తెలియజేస్తూ, ఆ పద్ధతిలోనే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఈ హైడ్రాకు సంబంధించి లిస్ట్ అవుట్ మాత్రం ఇమీడియట్ చేయాలి. అందులో ఎంత పెద్దలైన ఉన్నాయి, పాత బస్తీ పెద్దలు ఉన్నాయి, లేకపోతే ఇంకా ఓవైసీలు ఉన్నాయి, లేకపోతే ఇంకా సినిమా యాక్టర్లు ఉన్నది, ఎవరైనా ఉంది. దాని మీద మీరు ఒక క్లియర్ కట్గా గ్యారంటీతో ఒక క్లారిటీతో రావాలి. అదే సమయంలో పేదవాళ్ళకి భరోసా ఇవ్వాలని కోరుతూ మీ అందరికీ నమస్కారం.